యాంకర్ రష్మి, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ఎన్నో సూపర్ హిట్ షోల ద్వారా బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రష్మి. సినిమాలో హీరోయిన్ అవకాశాలు వచ్చినప్పటికీ ఎక్కువగా ఒకే తరహా గ్లామర్ పాత్రలు రావడంతో వెండితెరకు దూరంగా ఉంటూ బుల్లితెరపైనే సత్తా చాటారు. మూగజీవాలపై నిత్యం స్పందించే రష్మి తాజాగా తన ఆరోగ్యం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ఓటీటీ టాలెంట్ షో ఈవెంట్ లో ఇటీవల కాలంలో చాలా బరువు పెరిగి బొద్దుగా కనిపిస్తున్నారు. దానికి కారణం ఏంటి అని మీడియా ప్రశ్నించినప్పుడు రష్మి స్పందించారు. తనకు బొద్దుగా ఉండడం అంటే ఇష్టం ఉండదని, కొన్ని తీవ్ర అనారోగ్య సమస్యల వల్లే ఈ మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం హెల్త్ పై ఫోకస్ పెట్టానని, త్వరలోనే స్లిమ్ గా మీ ముందుకు వస్తానని తెలిపారు. నిజానికి గత ఏడాది రష్మి బాడీలో హీమోగ్లోబిన్ లెవెల్స్ 9కి పడిపోయి నెల రోజులు తీవ్ర రక్తస్రావంతో పాటు భుజం నొప్పితో మంచానికే పరిమితమయ్యారు. ఇంట్లో ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గకపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళగా పరిస్థితి సీరియస్ గా ఉందని చెప్పారు. దాంతో 2 నెలల వ్యవధిలోనే 2 పెద్ద ఆపరేషన్లు జరిగాయి. సర్జరీల తర్వాత హెవీ మెడికేషన్ లో ఉండడం వల్ల వర్కౌట్స్ చేయకపోవడంతో 42 ఏళ్ల రష్మి కాస్త బొద్దుగా మారారు. 20 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఈ అనారోగ్యాన్ని కూడా ధైర్యంగా జయిస్తానని ఆమె చెప్పారు. రష్మి మాత్రమే కాదు, మన సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు అరుదైన వింత వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సల్మాన్ ఖాన్. మొదటగా సల్మాన్ ఖాన్ 58 ఏళ్లైనా ఇప్పటికీ ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగినప్పుడు సల్మాన్ తనకున్న ఆరోగ్య సమస్యల గురించి వెల్లడించారు. ఆయన ట్రైజెమినల్ న్యూరాలజియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. దీనివల్ల ముఖంలో తీవ్రమైన నొప్పి వచ్చి మానసికంగా కృంగదీస్తుంది. నిద్ర కూడా పట్టదు. అంతేకాకుండా ఆయన మెదడులో అనేరిజం అలాగే ఏవి మాలఫార్మేషన్ అనే సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల మెదడులో రక్తనాళాలు ఉబ్బిపోయి రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. ఇన్ని సమస్యలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటే ఎదుటివారు ఇబ్బంది పడతారని సల్మాన్ బాధపడ్డారు. ఇక రెండవది సమంత. 2022లో సమంత తాను మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ బారిన పడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ వ్యాధి వల్ల కండరాల్లో విపరీతమైన వాపు వచ్చి దేహం బలహీనపడుతుంది. చిన్న పని చేసినా అలసిపోవడం, ఒక్కోసారి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోవడం జరుగుతుంది. చర్మంపై దద్దుర్లు రావడం, మోచేతులు, తొడలు, నడుము, మెడ భాగాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ లేనందున డైట్, వర్కౌట్స్ చేస్తూ నియంత్రణలో ఉంచుకుంటున్నారు. నెక్స్ట్ అమితాబ్ బచ్చన్. 82 ఏళ్ల వయసులోనూ బిజీగా ఉంటున్న బిగ్ బి 1984లోనే మయస్థీనియా గ్రావిస్ అనే ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ కు గురయ్యారు. దీనివల్ల నరాలు, కండరాల మధ్య కనెక్షన్ దెబ్బతిని కళ్ళు డ్రైగా మారడం, ఎదురుగా ఉన్నవి డబుల్గా కనిపించడం, ఆహారం మింగలేకపోవడం, మాట తడబడడం వంటి సమస్యలు వస్తాయి. ఒకానొక సమయంలో యాక్టింగ్ కి గుడ్ బై చెప్పాలనుకున్నప్పటికీ బెంగళూరు న్యూరాలజిస్ట్ ఇచ్చే మెడిసిన్స్ వాడుతూ ఇప్పటికీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ మమతా మోహన్ దాస్. మంచి సింగర్, నటి అయిన మమతా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2010లో ఆమె క్యాన్సర్ బారిన పడ్డారు. ట్రీట్మెంట్ తర్వాత కోలుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ హెల్త్ కండిషన్స్ వల్ల విడాకులు తీసుకున్నారు. 2013లో మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టడంతో లాస్ ఏంజల్స్ లో చికిత్స తీసుకున్నారు. అయితే తరచూ క్యాన్సర్ ట్రీట్మెంట్లు తీసుకోవడం వల్ల ఆమెకు బొల్లి అనే వ్యాధి వచ్చి ముఖం మరియు చేతులపై తెల్లటి మచ్చలు ఏర్పడ్డాయి. అయినా సరే ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్ ఆండ్రియా. తమిళ, తెలుగు సినిమాల్లో గుర్తింపు పొందిన ఈ నటి కూడా బొల్లి సమస్యతో బాధపడుతున్నారు. మొదట్లో కనుబొమ్మలు, కనురెప్పలు తెలుపు రంగులోకి మారినప్పుడు సాధారణ స్ట్రెస్ అనుకున్నారు. కానీ వడ చెన్నై సినిమా షూటింగ్ లో ఎండలో పని చేయడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువైంది. ప్రస్తుతం మెడిసిన్స్ వాడుతూ కండిషన్ ను కంట్రోల్లో ఉంచుకుంటున్నారు. నెక్స్ట్ నటి సుహాసిని. తన 6 ఏళ్ల వయసులో టీబీ రాగా అప్పట్లోనే చికిత్స తీసుకున్నారు. కానీ 36 సంవత్సరాల తర్వాత ఆ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. దీనివల్ల సడన్ గా బరువు తగ్గిపోవడం, వినికిడి సమస్య స్టార్ట్ అవ్వడం జరిగింది. బయటకు చెబితే ఎవరు దగ్గరకు రారని భయపడి రహస్యంగా చికిత్స పొందినప్పటికీ కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్, వినికిడి సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. నెక్స్ట్ ముమైత్ ఖాన్. ఒక షూటింగ్ డాన్స్ ప్రాక్టీస్ లో కాలు జారి కింద పడడంతో మెదడులో నరాలు కట్ అయ్యాయి. దాంతో 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయారు. డాక్టర్లు కట్ అయిన నరాల స్థానంలో 9 ప్లాస్టిక్ వైర్లను అమర్చారు. ఆ కారణంతోనే ముమైత్ ఖాన్ కి అప్పుడప్పుడు ఫిట్స్ రావడం, మెమరీ లాస్ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. చివరగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా టైంలో ఒక యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు మోకాలికి తీవ్రమైన గాయమైంది. యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ గాయం వల్ల గత 9 ఏళ్లుగా ప్రభాస్ బాధపడుతున్నారు.
ఫారెన్ లో సర్జరీ చేయించుకున్న పూర్తిగా తగ్గకపోవడం, షూటింగ్స్ లో గంటల తరబడి నిలబడడం వల్ల తీవ్రమైన నొప్పితో మానసికంగా శారీరకంగా కృంగిపోయారు. ఆ స్ట్రెస్ వల్లే హెయిర్ లాస్ సమస్య కూడా ఎదురైంది. అరుదైన వ్యాధులతో పోరాడుతున్న ఈ సెలబ్రిటీల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.